తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్తున్నటువంటి ఆ కంటైనర్లో ఏముంది, అది ఎందుకు అడ్డదారిలో సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తుంది, అధికారులు దానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారు, దాంట్లో బ్రెజిల్ సరుకేమైనా ఉందా, లేదంటే మద్యంలో మింగేసినటువంటి వేల కోట్ల రూపాయలు ఏమన్నా దాంట్లో ఉన్నాయా అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ గారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడుతూ. లత గారు నమస్తే అండి. నమస్తే. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్లోకి అడ్డదారిలో వెళ్తున్నటువంటి ఆ కంటైనర్లో ఏముంది, బ్రెజిల్ సరుకా, లేదంటే మద్యంలో మింగేసినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ కంటైనర్లో ఉన్నాయా, అసలు ఆ కంటైనర్లో ఏమున్నాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి మేడం ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? గత కొద్ది రోజులుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. బ్రెజిల్ నుంచి రావడం, సరుకు రావటమే కానివ్వండి, వైజాగ్ పోర్టుకు రావటం, ఇవన్నీ చూస్తున్నాం. దాని వెనకాల ఎవరున్నారో, ఎవరి హస్తం ఉందనేది కూడా మనకు తెలుస్తూనే ఉంది. వైసీపీ వాళ్ళ హ్యాండిల్ అయింది, అది అక్కడి వరకు రాదనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక సీఎం సపోర్ట్ లేనిది అంత మొత్తంలో ఎక్కడి నుంచి వస్తుంది? డెఫినెట్గా సీఎం హస్తం ఉంది. జగన్మోహన్ రెడ్డి హస్తం లేనిదే మటుకు అది జరిగే ఆస్కారమే లేదు. డ్రగ్స్ ఈ పలు దఫాలు కూడా వచ్చింది. సరే, మనకు పట్టుబడింది 2 మాటలైనా అంతకుముందు ఇంకెన్నిసార్లు వచ్చిందో కూడా తెలియదు. దొరకకుండా ఎన్నిసార్లు వాళ్ళు బయట డిస్ప్యూట్ చేస్తున్నారు, అందరికి పంచడాలే కానీ, అన్ని స్టేట్లకు పంపడాలే కానివ్వండి, దాని మూలాన ఆదాయం పొందటమే కానివ్వండి, ఇదంతా కామన్గా జరుగుతూనే ఉన్నట్టుంది. దొరికితేనే దొంగ, దొరకనంత వరకు దొర అంటారు. దొరకలేదు ఇప్పటి వరకు. అంటే ఒక 2 సార్లే పట్టుబడింది. సో అప్పుడు ఫస్ట్ టైం కొంచెం మాఫీ చేసేసుకున్నారు, దాన్ని అట్లా కవర్ అయిపోయింది. ఇది చాలా పెద్ద మొత్తంలో దొరికింది. ఇదంతా కూడా మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డికి అంత కంటైనరు అడ్డదారిలో రావాల్సిన అవసరం ఏంటి? సో దానికి అధికారులు ఏ చెక్కింగు లేకుండా దాన్ని లోపలికి పంపించడం ఏంటి? అది ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. అన్ని చోట్ల చిన్న చిన్న కార్లలో వెళ్తేనే తనిఖీలు చేసే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఇంత కంటైనరు వెళ్తుందా అని అంటే డబ్బులు తరలిస్తున్నాడా, లేదంటే డ్రగ్స్ వెళ్తున్నాయా? ఈ 5 సంవత్సరాలు చేసిన ఇదంతా ఈ లిక్కర్లో 5 సంవత్సరాలు ప్రజల ప్రాణాలు తీసిన సొమ్ము అది. ఎందుకంటే ఆ లిక్కర్ తాగిన వాళ్ళందరూ చనిపోవటమే అయ్యింది. ఎందుకంటే డూప్లికేట్ కంపెనీలు, వీళ్ళ ఓన్ కంపెనీలతో చేసిన లిక్కర్ తాగటం వలన చాలామంది ప్రజలు కూడా చనిపోతుంటే ఎంతమంది చిన్నపిల్లలు వెధవరాళ్ళు అయ్యారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇలాంటి సొమ్ము తీసుకెళ్ళి దాస్తున్నాడా, రేపొద్దున ఎలక్షన్కి మనీ అంతా అక్కడ డంప్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అన్నాడుగా బంగారం కూడా పంచుతానని. ఆ బంగారం లోడ్లు ఏమైనా ఆ కంటైనర్లో తెప్పించాడా, లేకుంటే ఫైల్స్ ఏమైనా పెట్టాడా ఆ కంటైనర్లో? అసలు ఇంతకీ ఆ కంటైనర్లో ఏముంది అంటే ఏం చెప్తారు? ఒకవేళ ఫైల్స్ తెప్పించున్నాడా అంటే ఫైల్స్ ఏమైనా దాన్ని తగలబెట్టేసేదానికి అన్ని ప్రిపేర్ చేశాడా? అంటే ఈ 5 సంవత్సరాల్లో చేసిన అక్రమాలకి, అంటే ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు ఒకవేళ కనుక ప్రభుత్వం మార్పిడి జరిగితే తర్వాత బయటపడకుండా ఉండేయాలనే ఉద్దేశంతోనే ఆ ఫైల్ తీసుకొచ్చి తగలబెట్టారని చెప్తున్నారా? అది కూడా చేస్తారు. అది చేసే ఆస్కారం 100% ఉంది. ఎందుకంటే ఇది వరకు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో కూడా సేమ్ అదే సెక్రటరియట్లో ఒక ఫ్లోర్ తగలబడిపోయింది. ఎలక్షన్ అంటే ఈ సీఎంగా, ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఫ్లోర్లో తగలబడింది. సేమ్ అదే స్ట్రాటజీ కోసమైనా ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా అదే ప్లాన్ చేసి ఉండొచ్చు. లేదంటే యూకేకి పారిపోవటానికి జరుగుతున్న సన్నాహాల, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళు కారు వేసుకొని 2 కిలోమీటర్ల జర్నీ వెళ్తుంటేనే చెక్ చేస్తున్నారు, వెహికల్స్ ఆపుతున్నారు. లోకేష్ గారు లాంటి వాళ్ళు వెళ్తుంటేనే 3 చోట్ల ఒక 5-6 కిలోమీటర్లకు 3-4 చోట్ల ఆపి చెక్కింగ్లు అంటున్నారు. కానీ ఇది ఎందుకు చేయట్లేదు? ఇది ఎందుకు చెక్ అవ్వట్లేదు? అంటే అధికారులంతా ఏం చేస్తున్నారు? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డీజీపీ కానీ ఏం చేస్తున్నాడు? అంటే సీఎం క్యాంప్ ఆఫీస్కి రోజుకి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో కార్లు కానీ, వెహికల్స్ కానీ వస్తూ ఉంటాయి. కానీ ఈ కంటైనర్ని అసలు ఎందుకు అడ్డదారిలో సీఎం క్యాంప్ ఆఫీస్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు?
అసలు ఆ కంటైనర్లో ఏముంది? అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో డబ్బు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తానే ఆ కంటైనర్ని అక్కడ డంప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే నారా లోకేష్ గారు విమర్శలు చేసినట్లుగా ఈ 5 ఏళ్లలో మద్యంలో మింగేసినటువంటి వేల కోట్ల రూపాయలని తాడేపల్లి ప్యాలెస్కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే అసలు ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దందాలో సంపాదించినటువంటి డబ్బును డంప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఆ కంటైనర్లో ఏముంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా డబ్బులుండే అవకాశం అయితే కనపడతానే ఉంది, మనకు అనిపిస్తా కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ మనీ మొత్తం అక్కడ డంప్ చేయడానికి ఇసుక దందాల్లో కానివ్వండి, మద్యమే కానివ్వండి, ఈ డ్రగ్స్లో కానివ్వండి, గంజాయిలో కానివ్వండి, ప్రతి దానిలో వాళ్ళు చేసిన స్కామ్లే కానివ్వండి, ప్రతి చోటు నుంచి వచ్చిన డబ్బే కానివ్వండి, ఆయన ఈ కంటైనర్ పరంగా అక్కడ తీసుకొచ్చి డంప్ చేసుకుంటూ అక్కడ నుంచి డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఇంకొకటి కూడా మనం ఆలోచించవచ్చు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో కూడా పెద్ద పెద్ద గోడాంలో 52 వెరైటీస్ గిఫ్ట్స్, వైసీపీ పంచే గిఫ్ట్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాలకు అన్నిటికీ పంపిస్తున్నారు. సో అది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిలబెట్టినటువంటి అభ్యర్థుల నుంచి ప్రజలకు పంచేందుకు ఒక గిఫ్ట్ బాక్స్ని సిద్ధం చేశారని, ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ని, దాంట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సరుకు కూడా అయి ఉండొచ్చు ఈ కంటైనర్లో ఉన్నది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటివి ఇది వరకు కూడా పంచాడు, ఎలక్షన్ బిఫోర్ కూడా పంచేవాడు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అవన్నీ ఆయన పంచటం, లోకల్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలకంతా కూడా ఆయనే పంపించటం, అది తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి పట్టుకునే వరకు కూడా ఎవరికి తెలియదు. అక్కడ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు, అక్కడ ఎస్పీ గారు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఏం పట్టించుకోరు. అంటే అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందనే దానికోసం అధికారులు కొమ్ముగాయటం మూలానే అక్కడ ఇప్పటి వరకు పట్టించుకోపోవటం జరిగింది. సో ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ వెళ్ళి నా కార్యకర్తలు వాళ్ళు వెళ్ళి చూపెట్టి వాళ్ళు పట్టిస్తేనే సీజ్ చేశారు, కానీ లేకుంటే సీజ్ చేసేవాళ్ళు కూడా కాదు. కానీ ఎన్ని వేల కోట్లకి సంబంధించిన గిఫ్ట్స్ పంచుతున్నారో వాళ్ళు అర్థమవుతుంది మనకు. మళ్ళీ ఓటుకు 30,000 40,000 ఇస్తారంట. సో ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజల ఓటుకి 30,000 40,000 ఇచ్చే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా. వాళ్ళు అభివృద్ధి లేదు, దోచుకోవటమే చేశారు. ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేశారు అంటే దోచుకోవటం చేశారు. ఇప్పుడు లోకేష్ గారు దీనికి కూడా 500 కోట్లైనా ఖర్చు పెడతాం నియోజకవర్గానికి అన్న ఇదిగా తయారయ్యారు. అంటే ఓటికి 30,000-40,000 ఇచ్చుకుంటానికి ప్రిపేర్గా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఈ 5 ఏళ్ళు రక్తం పీల్చుకు తాగారు. ఆ డబ్బులు ఇప్పుడు ఓట్ల రూపంలో కొనటానికి డబ్బులు పోస్తున్నారు. తర్వాత ఈ 5 ఏళ్ళకి మనం వచ్చేస్తామనే ఒక కళలో, కానీ డబ్బులు తీసుకున్నా వేసేదానికైతే ప్రజలు ఎవరు సుముఖంగా లేరు, వెయ్యిని కూడా వెయ్యరు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు చూశారు, నరకం అంటే ఏంటో కనపడింది ప్రత్యక్షంగా వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళకి వేసే అవకాశం అయితే లేదు. కానీ ఈ డబ్బులు పంచడమే మెయిన్. ఇప్పుడు ఆ కంటైనర్ రావటం కూడా ఏంటంటే మనీయే వచ్చింది, డబ్బులే వచ్చాయి. ఆ డబ్బులు ప్రజలు మళ్ళీ డిస్ప్యూట్ చేయటం కోసమే అక్కడ డంప్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే రేపు మళ్ళీ పంచడానికి తయారవుతున్నారు, ఎమ్మెల్యేలకు పంచడానికి తయారు చేస్తున్నాడు. కానీ ఇది ఎందుకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకు తనిఖీలు చేయలేదు ఆ కంటైనర్ని? తనిఖీలు జరగట్లేదు. కానీ ప్రజలు నార్మల్ పీపుల్ వెళ్తుంటేనే చెక్ పోస్టులు అని చెప్పి ఆపి కార్లు డోర్స్ తీయమని చెప్పి ఎంత ఉందో డబ్బులను చెక్ చేస్తున్నప్పుడు, ఒక కంటైనర్లుగా వెళ్తున్నప్పుడు ఎందుకు చెక్ చేయట్లేదు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? డీజీపీ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. లేకుంటే అలా చెప్పని వ్యక్తి ఇట్లాగే కంటిన్యూ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్